రేణుకా పూల ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చూపించబోయేది బెండకాయ ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 kg, క్యారెట్ 1/4 kg, జీడిపప్పు సగం కప్పు, పల్లీలు 1 కప్పు, కారం 3 టీ స్పూన్స్, పసుపు కొద్దిగా, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా బెండకాయల్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదు. ఇలా ఉండాలన్నమాట. ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత క్యారెట్ తీసుకొని చెక్కు తీసుకోవాలి. ఇలా అన్నిటిని చెక్కు తీసి పక్కకు పెట్టుకొని వీటిని తురుముకోవాలి. ఇది కూడా మరీ సన్నగా ఉండకూడదు, ఇట్లా పెద్ద సైజులో ఉండాలి. ఇలా తురిమి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. నేను ఇనుప కళాయి పెడుతున్నాను, ఫ్రై బాగా వస్తుందని. ఇది వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొన్ని బెండకాయ ముక్కల్ని ఇందులో వేయాలి. మొత్తం ఒక్కసారి వేయకూడదు. మనకి క్రిస్పీగా రావాలంటే కొన్ని కొన్ని వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది వేగటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా వేగాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి.
బెండకాయలు తినని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇలా చేసి పెట్టారంటే వదలపెట్టకుండా తింటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఇలా కొన్ని వేపడం వల్ల మంచి క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఇందులో జీడిపప్పు వేసి వేపుకోవాలి. ఇలా జీడిపప్పు వేయించుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఈ కూర 2 రోజులున్నా కూడా పాడవదు. ఇలా వేయించిన తర్వాత ఇవి కూడా తీసేసి ఈ బెండకాయలలో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో క్యారెట్ వేసుకోవాలండి. ఇది కూడా కొద్దిగా వేస్తూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిందని తీసేయాలి. మిగిలింది కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇది కూడా వేగిపోయాక ఇలా తీసేసి వేయించిందంతా ఇలా తీసుకున్నాక మిగిలిన నూనెని ఒక గిన్నెలోకి వంచేసుకొని కళాయిని పొయ్యి మీద పెట్టుకొని ఈ ఫ్రై చేసుకున్న మొత్తాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పైనుంచి మనము పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా 1 నిమిషం పాటు అన్నిటినీ కలపాలి. క్రిస్పీగా బెండకాయ ఫ్రై రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.